హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ నేమ్ వచ్చేసి ప్రశు జోషి తెలుగు బ్లాగ్స్ అనమాట. ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్. మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి గంగాపూర్ క్షేత్రానికి వెళ్దాం. మా విలేజ్ నుండి ఈ టెంపుల్ వచ్చేసి మాకు దగ్గరే కాబట్టి ఒక 160 కిలోమీటర్లు వచ్చింది ఫ్రెండ్స్. దత్తాత్రేయ స్వామి వారు త్రిమూర్తి స్వరూపం, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కలయికగా భావిస్తూ ఉంటారు చాలామంది పెద్దవారు. అదేవిధంగా చాలామంది భక్తులు తమ అంతర్గత శాంతిని కనుక్కోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. అత్యంత మహిమగల గురుచరిత్ర పారాయణం చేయటం వల్ల మనశ్శాంతిని పొందుతూ ఉంటారు చాలామంది భక్తులు. దేవాలయానికి దగ్గరలో భీమా అమర్జ అనే నదీ సంగమంలో స్నానం చేసి దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయాల దర్శనం చేసుకొని ఈ యొక్క పారాయణం ప్రారంభిస్తూ ఉంటారు. దుష్టశక్తుల్ని, గాలిని, దయ్యాలను తరిమికొట్టే శక్తి ఈ స్వామికి ఉందని చెప్పి చాలామంది కూడా ప్రతి పౌర్ణమి అమావాస్యకి వచ్చి దర్శనం చేసుకుని ఒక రోజు కానీ 2 రోజులు కానీ నిద్ర చేసి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు భక్తులు. అదేవిధంగా భక్తుల అనుకూలాన్ని బట్టి వసతి సౌకర్యాలు కూడా ఇక్కడ అన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి. హోటల్స్, రూమ్స్ కానీ. మెహదీపట్నం నుండి వచ్చేవాళ్ళు మనకు చివెళ్ళ, పరిగి వికారాబాద్ వెళ్ళకుండా పరిగి వైపు వచ్చి పరిగి నుండి మనకు కొడంగల్, రావులపల్లి నుండి మనకి రైట్ సైడ్లో సేడం వెళ్ళే రూట్లో మనకి ఈ దారి మనకు దొరుకుతుంది ఫ్రెండ్స్. కొద్దిగా మ్యాప్ చూసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. చాలా తక్కువ సమయం అక్కడ ఉండటం వల్ల ఎక్కువగా నేను వీడియో షూట్ చేయలేకపోయాను. కొత్తగా వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అరుణాచలం గురించి, కాశీ క్షేత్రం గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను ఫ్రెండ్స్ నేను వీడియోలో. జై గురుదత్త, శ్రీ గురుదత్త.